సార్ ఇప్పుడు మనం మొన్నే చెప్పాం మీ అందరికీ సభ్యులందరికీ పూర్వం ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే మనకి గతంలో పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ సమావేశంలో సభ్యులందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకోవడం ఒక ఆనవాయితీ ఉండేది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మీకు తెలుసు, వాళ్ళు ఫోటోలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ సభ్యుల ఫోటోలకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అంచేత మళ్ళీ పాత సాంప్రదాయం ప్రకారంగా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలి. పూర్వం నేను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో కూడా ఆనవాయితీ ఉంది, సీఎం గారి సమక్షం అందరూ ఫోటో. ఇంకేదంటే మనం రాజకీయాల్లో ఉన్నాం, ఎప్పటికైనా రిటైర్ అవుతాం. రిటైర్ అయిన తర్వాత ఆ ఫోటో చూసుకొని పాత జ్ఞాపకాలు చేసుకోవడానికి చక్కటి మా ఫ్రెండ్స్ అందరం చూసుకోవచ్చు అవకాశం ఉంటుంది. అంచేత మళ్ళీ ఆ ఫోటో తీయాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారికి ఓకే అన్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం ఏర్పాటు చేసాం. అందరూ తప్పనిసరిగా మిస్ అవ్వకుండా రండి. ఇక్కడే సైన్ని ఓపెన్ ప్లేస్లో పెట్టాం, అన్ని ఏర్పాట్లు చేసాం, స్టేజ్ కూడా చేసి కూర్చోడానికి. మీ అసెంబ్లీ సీట్ నెంబర్ ప్రకారంగా సిట్టింగ్ కూడా అక్కడ ఉంటుందండి. అంటే ముందుకు వచ్చి వెనక్కి వచ్చి అలా కాకుండా కూర్చో ఒక్క నిమిషం వినండి కొంచెం వినండి సార్. రవి గారు ఇంపార్టెంట్ చెప్తున్నారు, అన్ని పనులే రోజు పనులే మీకు. ముఖ్యమంత్రి గారి మేరకు సభ్యుల కోసం ప్రాంగణంలో ఆ ఫోటో సెషన్ అయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు అరుక్ కాఫీ స్టార్ అక్కడ ఓపెన్ చేయమని. మరి మంత్రి గారు అన్ని మేము కలిసి మాట్లాడుకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఫోటో సెషన్ అయిన తర్వాత మనం ఇక్కడ అరకు కాఫీ స్టాల్ కూడా ఓపెన్ చేస్తాం, అదే కాఫీ బ్రేక్గా తీసుకుందాం. రెండోది ఏంటంటే మరి గతంలో సాంప్రదాయం ఉండేది, తర్వాత అది కూడా కనుమరుగైంది. శాసనసభ్యులందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా బడ్జెట్ సెషన్స్లో 2-3 రోజులు స్పోర్ట్స్ వీక్ కండక్ట్ చేసేవాళ్ళు. ఇక మనోహర్ గారికి కూడా ఆ రోజు బ్రహ్మాండంగా ప్రోత్సహించేవారు స్పీకర్గా ఉన్నప్పుడు. మళ్ళీ ఈ సంవత్సరం చేయాలనుకున్నాం. ఈ రోజు నుంచే 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇది ముందుగా 2 గంటల కల్లా మనం క్లోజ్ చేసుకొని అన్ని కంప్లీట్ చేసుకుందాం. 3 గంటల కల్లా మనం స్టార్ట్ చేసి మున్సిపల్ స్టేడియంకి అందరూ వస్తే అక్కడే మనం ప్రారంభోత్సవం చేసుకొని మ్యాచెస్ స్టార్ట్ చేస్తే ఈరోజు రేపు మ్యాచెస్ అవుతాయి. ఎల్లుండు ముఖ్యమంత్రి గారి సమక్షంలో మళ్ళీ మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అందరికీ మంచి విందు ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమక్షంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గెలిచిన వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. తర్వాత 20th ఇవాళ 18, 19, 20 20 సాయంత్రం అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మన వాళ్ళు పేర్లు ఇచ్చారు, మన యాక్టివ్గా ఉన్నారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అవి అయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మరి ముఖ్యమంత్రి గారి చేతులుగా అవుతుంది. ఆ విషయం మీ అందరికీ చెప్పాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఎప్పుడు రాజకీయాల్లో తలమునకలు అయి ఉంటాం మనం. రిలీఫ్గా సరదాగా కాలక్షేపం చేసే అవకాశం మనకు తక్కువ. అంతే ఈ 3 రోజులు కూడా కళాకారులు ఉంటారు, కళాపోషణ ఉన్నది, క్రీడాకారులు ఉంటారు, క్రీడలు ఆడవచ్చు. అంటే సరదాగా టైం స్పెండ్ చేద్దాం పెట్టాం. అందరూ కూడా మిస్ అవ్వద్దని ప్లీజ్. పనులు ఉంటాయి, ఎప్పుడు పనులు ఉంటాయి మనకి, మిస్ అవ్వద్దు. తప్పనిసరిగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరిని పర్సనల్గా కోరడం కోసం మరి ఇవాళ ప్రత్యేకంగా మీకు అందరినీ కోరుకుంటున్నానండి.